నమస్తే. వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈరోజు నేను చెప్పబోయే వార్త ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదేంటంటే భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగబోతోంది అతి త్వరలో. జనవరి 26వ తారీఖున యూరోపియన్ యూనియన్తో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతోంది. ఇంతవరకు చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగాయి. ఎన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పై సంతకాలు చేసిందంటే కనుక ఒక 14 అగ్రిమెంట్లు జరిగాయి టిల్ టుడే హిస్టరీలో చూసుకుంటే. రీసెంట్ టైమ్స్లో అంటే గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి ఒకసారి మనం చూద్దాం. కొన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, అందులో మరికొన్ని కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ అంటారు. రెండింటి పర్పస్ ఒకటే, వ్యాపారాన్ని పెంచడం, ఈ ట్రేడ్ బ్యారియర్స్ని తగ్గించడము, పేపర్ వర్క్, లైసెన్సింగ్, ఈ ప్రాసెస్ అంతా కూడా సింప్లిఫై చేయడం. తద్వారా విన్ విన్ సిచ్యువేషన్, మన వ్యాపారం మనకు జరుగుతుంది, ఆయా దేశాలకు కూడా వ్యాపారం జరుగుతుంది. సో రీసెంట్ టైమ్స్లో ఏం జరిగాయంటే కనుక యూకేతో మనందరికీ గుర్తుండే ఉంటుంది, యునైటెడ్ కింగ్డమ్తో 2025వ సంవత్సరంలో జరిగింది. అది కూడా చాలా కీలకమైనటువంటిది. అప్పుడు కూడా మనం ఒక వీడియో చేసాం. యునైటెడ్ కింగ్డమ్తో జరిగింది, ఒమన్తో జరిగింది, న్యూజిలాండ్తో జరిగింది, అలాగే ఎఫ్టా అంటారు, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో కూడా ఒక అగ్రిమెంట్ జరిగింది. అది ఇంకా ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో జరగబోతోంది. ఇందులో 27 దేశాలు ఉన్నాయి. సో వీటన్నిటికంటే ఇది చాలా అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒక ఎత్తు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అనేది నాట్ జస్ట్ సింగిల్ కంట్రీ, 27 దేశాలు యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి. ఈ 27 దేశాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చి భారత్తో మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చే. దీంట్లో భాగంగానే జనవరి 26వ తారీఖున, ఈ నెల జనవరి 26వ తారీఖున ఈ యూయూ ప్రతినిధుల బృందం న్యూఢిల్లీ రాబోతోంది. ప్రధానమంత్రి మోదీ గారిని, అలాగే కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారిని, మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. చర్చలు ఇప్పటికే జరిగిపోయి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కేవలం సంతకాలు చేయడం ఒక్కటే మిగిలింది. ఎందుకు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇంత కీలకమైనది? మీరు నమ్మరు, ఇది గ్లోబల్ ఎకనామిక్ పవర్గా భారత్ ఎదగడానికి ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్. ఈ మాట నేను చెప్తున్నది కాదు, చాలా మంది ఆర్థికవేత్తలు, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నటువంటి మాట. దీని వాల్యూ అంతుంది. ఎందుకంటే ఇది కేవలం 1-2 దేశాలతో కుదుర్చుకుంటున్నటువంటి ఒప్పందం కాదు. యూరోపియన్ యూనియన్ అంటే 27 దేశాలతో ఒప్పందం కుదరబోతోంది. నిజానికి ఇది రాత్రికి రాత్రే ఇది సాధ్యమైందంటే కాదు. 19 సంవత్సరాలు పట్టింది ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి. 19 ఇయర్స్. 2007వ సంవత్సరంలో మొదలుపెట్టారు ప్రయత్నం, కుదరలేదు. తర్వాత 2013లో ఒకసారి నెగోషియేషన్స్ చర్చలు జరిగాయి, కుదరలేదు. మళ్ళీ మోదీ గారు వచ్చిన తర్వాత 2022లో దీని ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు 2026లో ఇది ఫైనల్ స్టేజ్కు చేరుకుంది. ఇక సంతకాలు చేయడం ఒకటే మిగిలింది. సో ఇది గేమ్ చేంజర్ ఎలా కాబోతుంది, ఏంటి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాధాన్యత ఏంటి అంటే, ముందుగా యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ లేడీ ఆమె ఉర్జులా వ్యాన్ డెర్ లియన్, ఆమె కూడా వస్తున్నారు. ఆమెతో పాటు యాంటోనియా కోస్టా, కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన, వీళ్ళిద్దరితో పాటు ఈ 27 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు న్యూఢిల్లీకి రాబోతున్నారు. చాలా వేల కోట్ల రూపాయల ఆదాయం కూడా భారత్కి సమకూరబోతోంది. ఇంకా ఏం జరుగుతుంది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ద్వారా అంటే, సామాన్యుడికి ఒక లేమేన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మన ఉత్పత్తులపైన, అలాగే వాళ్ళు మన దేశానికి ఎగుమతి చేసేటువంటి ఉత్పత్తులపైన, మన దేశం నుంచి ఆయా దేశాలకు ఎగుమతి చేసేటువంటి ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఏమైనా కానవచ్చు, కస్టమ్స్ డ్యూటీ లేదా ఇంపోర్ట్స్ డ్యూటీ అనేది కొన్ని ప్రోడక్ట్స్ పైన 0 అయిపోతుంది, కొన్ని ప్రోడక్ట్స్ పైన తగ్గిస్తారు చాలా వరకు. అన్నిటికీ 0 కాదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నంత మాత్రాన అన్ని ప్రోడక్ట్స్ పైన కూడా 0 అనేది ఉండదు. కొన్నింటికి 0 చేస్తారు, కొన్నింటికి తగ్గిస్తారు మ్యాక్సిమం. ఇది జరగబోతుంది. ఏం జరుగుతుందో దీనివల్ల అంటే, ట్రేడ్ బ్యారియర్స్ అనేది తొలగిపోతాయి చాలా వరకు, వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. సో తద్వారా విన్ విన్ సిచ్యువేషన్, ఆయా దేశాలకు లాభం చేకూరుతుంది, భారత్కి కూడా లాభం చేకూరబోతోంది. ఓకే, ఇక్కడ భారత్ చాలా తెలివిగా ఈ జియో పొలిటికల్ గ్రౌండ్లో చాలా తెలివిగా ఆట ఆడుతోంది. ఎందుకు అంటే గనక 19 సంవత్సరాల నుంచి జరగనిది ఇప్పుడే ఎందుకు జరిగిందంటే, గతంలో యూరోపియన్ యూనియన్ అప్పర్ హ్యాండ్లో ఉండేది. అప్పుడు భారత్ అంత శక్తివంతంగా లేదు 2014కి ముందు.
భారత్ అవతల వాళ్ళు ఏం చెబితే ఆ కండిషన్స్కి ఓకే అనేటట్టుగా ఉండేది. కాబట్టి నెగోషియేట్ చేయడం కూడా ఒక ఆర్ట్. ఈ దేశానికి ఏదైనా చేయాలి, ప్రజలకు ఏదైనా చేయాలనేటువంటి కమిట్మెంట్ ఉండాలి. ఆ నెగోషియేట్ చేయడం అనేది అప్పుడు ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి అది సాధ్యపడింది. దట్ క్రెడిట్ గోస్ టు మోదీ గవర్నమెంట్కి ఇచ్చి తీరాల్సిందే. అది సాధ్యపడుతుంది. ఇవాళ ఆ డ్రీమ్ సాకారం అవుతుంది. ఏం జరుగుతుందయా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే ఏం జరుగుతుందంటే $100 బిలియన్ పెట్టుబడులు, 100 అమెరికన్ బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోయే 10-15 సంవత్సరాలలో భారత్కి రాబోతున్నాయి. ఈ యూరోపియన్ యూనియన్ నుంచి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు కదా, అవి రాబోతున్నాయి. అండ్ దీంతో పాటు బైలేటరల్ ట్రేడ్, ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతానికి 2024-2025 సంవత్సరానికి గాను $90.7 బిలియన్ ఉంది యూరోపియన్ యూనియన్తో. అది ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎంత, $51 బిలియన్. ఇండియాకి ఇంపోర్ట్స్ అంటే మనం దిగుమతి చేసుకునేది వస్తువుల విలువ, ట్రేడ్ విలువ $39.7 బిలియన్. ఇది ఎప్పటికీ 24-25 2024-25 ఆర్థిక సంవత్సరానికి. ఇప్పుడు ఈ వాల్యూ రెండింతలు కాబోతుంది, ఇంకా పెరగబోతుంది. ట్రేడ్ ఇంకా వ్యాపారం పెరగబోతోంది. అండ్ ఇంకా మనం చూస్తే జర్మనీ లాంటి దేశంతో మనకి ప్రస్తుతానికి $29.5 బిలియన్ ట్రేడ్ జరుగుతోంది జర్మనీతో. స్పెయిన్తో ఎంత జరుగుతోంది? స్పెయిన్తో అమాంతం పెరగబోతోంది. 56% బిజినెస్ పెరగబోతోంది గతంతో పోల్చుకుంటే. సో ఇదంతా కూడా ఒక పాజిటివ్ డైరెక్షన్లో భారత్ ప్రయాణం చేస్తోంది. ఇప్పుడు ఈ వార్త ఏది యూరోపియన్ యూనియన్తో భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటుంది అనేటువంటి వార్త రెండు దేశాలకి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఏంటవి? ఒకటి అమెరికా, రెండు చైనా. ఎందుకు? ఇందులో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎకానమీ విషయంలో ఈరోజు ఎవరున్నారు టాప్లో? అమెరికా ఉంది. తర్వాత ఎవరున్నారు? చైనా ఉంది. ఆ తర్వాత ఎవరున్నారు? జర్మనీ ఉంది. 4th ప్లేస్లో మనమున్న భారత్ ఉంది. మనం ర్యాపిడ్గా ఎదుగుతున్నాం. జీడిపి గ్రోత్ రేట్ విషయంలో అగ్రదేశాలు కూడా మన దరిదాపుల్లో లేవు. ఈ మధ్యన మనం చూసాం. IMF కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు కానివ్వండి, భారత్ జీడిపి గ్రోత్ రేట్ గురించి చాలా కథనాలు వచ్చాయి. జీడిపి గ్రోత్ రేట్ విషయంలో బ్రెజిల్, అమెరికా, చైనా ఇవేవి కూడా మన దగ్గరలో లేవు. మన గ్రోత్ రేట్ అంతుందంటే 24-25కి సుమారుగా 6.4 to 6.5 గ్రోత్ రేట్ ఉంది. మిగతావన్నీ కూడా ఎక్కడో ఉన్నాయి. చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది చైనాకి మనకి, అమెరికాకి మనకి. సో జీడిపి గ్రోత్ రేట్ విషయంలో మనం దూసుకుపోతున్నాం. మనం కూడా గతంలో కొన్ని చర్చా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో కమింగ్ బ్యాక్ టు అమెరికా అండ్ చైనా. ఎందుకు అమెరికా అండ్ చైనాకి కంటగింపుగా ఉంటుందంటే ఈ రోజున ఎకనామిక్ సూపర్ పవర్స్గా నెంబర్ 1, నెంబర్ 2 ప్లేస్లో ఈ రెండు దేశాలు ఉన్నాయి. వీటికి భారత్ ఎమర్జింగ్ ఒక గ్లోబల్ ఎకానమిక్ పవర్గా ఎదగడం అనేది ఈ రెండు దేశాలకు సుతారము ఇష్టం ఉండదు. ఎందుకంటే తమ డామినెన్స్ తగ్గిపోతుంది కదా. అమెరికా డామినెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళ డాలర్ వినియోగాన్ని తగ్గించేస్తున్నాయి చాలా దేశాలు. డాలర్ ఇర్రిలవెంట్ అయిపోతుంది అన్నటువంటి భయం ఈ రోజున అమెరికాను వెంటాడుతోంది. సో వ్యాపారం చేస్తే మాతో చేయాలి కానీ భారత్తో చేయడం ఏంటి? భారత్ అనేది ఒక అండర్ డాగ్ లాగా వెస్టర్న్ కంట్రీస్ ఎలా చూసాయంటే, అమెరికా కానీ ఈవెన్ చైనా కానీ, భారత్ అనేది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, అది అలాగే ఉండాలి, అంతకంటే ఎదగకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ దేశాలు ఉండేవి. కానీ 2014 తర్వాత సినారియో మారుతూ వస్తోంది, క్రమక్రమంగా ఎదుగుతోంది. 2014లో మనం ఎకానమీ విషయంలో ఎక్కడున్నాం? 10th ప్లేస్లోనో 11th ప్లేస్లోనో ఉన్నాం. ఈ రోజున 4th ప్లేస్లోకి వచ్చాం. అతి త్వరలో బహుశా 1 year, సంవత్సరంన్నర ప్రాంతంలో మనము జర్మనీని కూడా అధిగమించి 3వ బలమైనటువంటి ఆర్థిక శక్తిగా భారత్ ఎదగబోతోంది. ఈ ఎదగడం అనేది డెఫినెట్గా అమెరికాకి ఇష్టం లేదు, చైనాకి అంతకంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే పక్కనే ఉంటుంది, నేబరింగ్ కంట్రీ కాబట్టి. ఆసియా ఖండంలో మేమే సూపర్ పవర్గా ఉండాలి. రేపొద్దున అమెరికాని బీట్ చేస్తే మేమే అది ఢీ కొట్టాలి తప్పితే భారత్ కాదు అనేటువంటిది చైనా ఉద్దేశం. అందుకని ఈ రెండు దేశాలకి కూడా ఈ యొక్క యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకోబోతున్నటువంటి డీల్ అనేది కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. భారత్ ఎదగడం అనేది ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. బట్ అది సాధ్యం కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. అండ్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే గతంలోకి ఇప్పటికీ మనం చాలా క్లియర్గా చెప్పాం. ఏం చెప్పాము? యూరోపియన్ యూనియన్కి 2 విషయాల్లో, ఒకటి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, 2 డైరీ ప్రోడక్ట్స్. ఈ 2 ప్రోడక్ట్స్ విషయంలో ఎలాంటి డీల్ ఉండదు. అంటే
మాకు డైరీ ప్రోడక్ట్స్ అక్కర్లేదు, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కూడా అవసరం లేదు. ఎందుకు అంటే, ఒకటి, ఆ ప్రోడక్ట్స్ని కనుక మనం దిగుమతి చేసుకుంటే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి రైతులు నష్టపోతారు. రెండోది, జన్యు మార్పిడి చేసినటువంటి ఉత్పత్తులు, దీని వలన ప్రజల ఆరోగ్యంపై చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఇప్పుడు అమెరికాకి మనకి గొడవ వచ్చింది ఎక్కడ? ఈ రెండు విషయాలునే కదా. మా ప్రోడక్ట్స్ని మీరు కొనుక్కోండి అని చెప్పి అమెరికా ట్రంప్ మన మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఏది? ఈ డైరీ ప్రోడక్ట్స్ కానీ, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కానీ, అవి జెనెటికల్లీ మోడిఫైడ్ ప్రోడక్ట్స్ అంటారు. సో చాలా నష్టం జరుగుతుంది మన ప్రజలకు, మన రైతులకు నష్టం జరుగుతుంది, మన ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. ఈ రెండు కారణాలతో భారత్ ససేమిరా, నో వే, మేము ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు. మీ దగ్గర నుంచి వెపన్స్ తీసుకుంటాం మాకు అవసరమైనంత వరకు, కానీ ఈ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మేము తీసుకున్నటువంటి ప్రసక్తి లేదు. తీసుకుంటే మా రైతులకు నష్టం జరుగుతోంది, సో ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు. అక్కడ ట్రంప్ ఈగో హర్ట్ అయింది. మనం తర్వాత స్టోరీ అంతా మనకు తెలిసినటువంటి విషయమే. 50% టారిఫ్లు వేశాడు. రకరకాలుగా భారత్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఏదో ఒక విధంగా భారత్ని తన దారికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రోజుకు ఒక స్టేట్మెంట్ ఎవరో ఒకరి చేత ఇప్పిస్తున్నాడు. సెర్గియో గోర్ చేత ఒక స్టేట్మెంట్ భయపించడానికి ట్రై చేస్తున్నాడు, లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, ఒత్తిడి తీసుకొస్తున్నాడు. మోదీ నాకు ఫోన్ చేయలేదు, అందుకనే ఈ ట్రేడ్ టాక్స్ ముందుకు వెళ్ళడం లేదని చెప్పి ఇంకెవడో మాట్లాడతాడు. బట్ ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎంత ఒత్తిడి భారత్పై తీసుకొచ్చినా, ఈ రోజున భారత్, మోదీ సర్కార్ తల వంచలేదు అమెరికా ఆధిపత్యానికి, అమెరికా డామినెన్స్కి. సో ఒకటే యాటిట్యూడ్తో మాకంటూ ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంది, దాన్నే మేము ఫాలో అవుతాం. ఎవరు ఎన్నైనా చెప్పనేమండి. రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవద్దని చెప్పి ఎన్ని దేశాలు ఒత్తిడి తీసుకొచ్చే మనం ఏమైనా విన్నామా? లేదు. తగ్గించాం, కాస్త మధ్య మార్గాన్ని అవలంబించాం. సో ఇక్కడ మన టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి యూరోపియన్ యూనియన్ సభ్యులు దేశాలు ఈ రోజున భారత్కు వస్తున్నాయి. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం తలవంచలా. భారత్ నిర్దేశించింది ఎజెండా, మనం డిసైడ్ చేస్తాం. ఇది మా టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ కండిషన్స్కి మీకు ఓకే అయితే సంతకాలు చేద్దాం, రండి, వెల్కమ్, వ్యాపారం చేద్దాం. ఎస్, యూరోపియన్ యూనియన్ ఈరోజు 27 దేశాలు కూడా ఆ కండిషన్స్కి ఓకే చెప్పి రాబోతున్నాయి భారత్కి. ఓకే, ఇక ఏ ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ దేశాలకి? ముఖ్యంగా టెక్స్టైల్, లెదరు, ఫార్మా, ఎలక్ట్రికల్ మిషనరీ, పెట్రోలియం ప్రోడక్ట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ. ఈ ప్రోడక్ట్స్కి మనం విదేశాల్లో మనం ఎగుమతి చేయొచ్చు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మన దగ్గర మన భారత్లో కూడా ఆయా దేశాలు కూడా మనకి ఎగుమతి చేస్తాయి, మనం తీసుకుంటాం. సో ఓవరాల్గా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా రాబోయేటువంటి ప్రయోజనాలు అన్నీ కావు. ఒకటి, 2 అగ్రదేశాల ఆధిపత్యానికి బ్రేకులు వేయడానికి, చెక్ పెట్టడానికి ఈ డీల్, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. గ్లోబల్ ఎకనామిక్ పవర్గా భారత్ అవతరించడానికి ఈ ఎఫ్టీఏ చాలా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ క్రిటికల్ టెక్నాలజీ విషయంలో చైనా ఆధిపత్యానికి బ్రేకులు వేసినట్టుగానే మనం చెప్పాలి. ఇక ఇప్పుడు చివరి విషయం, ఒక్క విషయాన్ని చెప్పి మనం ముగిద్దాం. ఎందుకు యూపీఏ టైంలో ఈ యొక్క డీల్ కుదరలేదు, ఇప్పుడే ఎందుకు కుదిరింది? నెంబర్ 2, వై నాట్ చైనా, వై ఇండియా? యూపీఏ టైంలో దేశ ప్రయోజనాలపై ఒక స్పష్టత లేదు, ఒక పొలిటికల్ స్టెబిలిటీ, ప్రభుత్వ విధానాలు, వీటిపై స్పష్టత లేకపోవడం వల్ల, అలాగే నెగోషియేటింగ్ స్కిల్స్ కూడా కావాలి. ఆ స్పష్టత లోపించడం వల్ల 2007లో ఈ ప్రయత్నం కొన్ని జరిగాయి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కొన్ని జరిగాయి యూపీఏ హయాంలో కూడా, కానీ ఇంత పెద్ద స్థాయిలో జరగలేదు. కాబట్టి యూపీఏ టైంలో ఈ ప్రయత్నం ఫలించలేదు, ఎన్డీఏ టైంలో ఈ రోజున ఫలించింది. అండ్ ఇది నయా భారత్, రైజింగ్ భారత్. ఇందాక నేను చాలా లెక్కలు కూడా చెప్పాను, ఎక్కడుండే వాళ్ళం మనము 2014 ముందు ఈ రోజున ఏ స్థాయికి వచ్చాం. సో దట్ క్రెడిట్ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిందే. పాలసీస్ కానీ ఇవన్నీ విషయంలో ఇన్ని దేశాలకు మోదీ గారు ఎందుకు వెళ్తున్నారు? దేర్ మస్ట్ బి అ స్ట్రాటజీ బిహైండ్ ఇట్, అది మనం బిలీవ్ చేయాలి. అండ్ చైనాని ఎందుకు నమ్మడం లేదు, భారత్ని ఎందుకు నమ్ముతున్నారు? చైనా ఇంతకు ముందున్నంత బలంగా ఈ రోజున లేదు. అంతర్గత కలహాలు, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి చైనాకి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆ దేశానికి యువత తక్కువగా ఉంది, వృద్ధుల జనాభా పెరిగిపోతుంది, అండ్ అక్కడ డెమోక్రసీ లేదు, నియంతృత్వం. భారత్ అలా కాదు, ఇక్కడ డెమోక్రటిక్ కంట్రీ, ఇది ఫెయిర్ ట్రేడ్ పాలసీస్ ఉంటాయి. రిలయబుల్ పార్ట్నర్ అని ఈ రోజున ప్రపంచ దేశాలు భారత్ని నమ్ముతున్నాయి. వేరే అమెరికాని నమ్మడం లేదు, చైనాని నమ్మడం లేదు.
అమెరికా వాడిని నమ్ముకుంటే నట్టేట ముంచేస్తాడు అనేటువంటి విషయం ఈ రోజున నేటో కంట్రీస్ కూడా అదే ఫీల్ అవుతున్నాయి కదా. మనవాడే అనుకుంటే ముంచేటట్టుగా ఉన్నాడని చెప్పి ఈ రోజున నేటో కంట్రీస్ అమెరికా మీద యుద్ధం ప్రకటించేటువంటి పరిస్థితి తలెత్తింది. సో అమెరికాని ఒక రిలయబుల్ పార్ట్నర్గా, ఒక నమ్మదగ్గ, అది ట్రేడ్ విషయంలో కావచ్చు, లేకపోతే డిఫెన్స్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా అమెరికాని పూర్తిగా నమ్మామంటే నట్టేట ముంచేస్తాడు. అమెరికా స్వార్థం కోసం ఏ దేశాన్నైనా కూడా ముంచేస్తుంది. అవసరమైతే అక్కడ కబ్జా జెండా పాతేస్తారు, అక్కడ దగ్గర ఏ రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా లాగేసుకుంటారు. సో ఇది అమెరికా వైఖరి. కాబట్టి అమెరికాని ఈ రోజున నమ్మేటువంటి పరిస్థితి తక్కువగా ఉంది. ఈవెన్ చైనా విషయంలో కూడా అదే పరిస్థితి. ఇందాక నేను చెప్పినట్టుగా చైనాని కూడా ఒక నమ్మదగ్గ వ్యాపార భాగస్వామిగా యూరోపియన్ యూనియన్ కంట్రీస్ చూడడం లేదు. అందుకనే భారత్ వైపు ప్రపంచం చూస్తోంది. సో ఇదొక శుభ పరిణామం, మంచి పరిణామం. వీలైతే ఈ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత, సంతకాలు పూర్తయిన తర్వాత ఒక డీటెయిల్డ్ డిస్కషన్ ఒక ఎక్స్పర్ట్తో మనం తప్పకుండా చేద్దాం. సో ప్రస్తుతానికైతే ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఒక పాజిటివ్ డైరెక్షన్లో భారత్ వెళ్ళడం అనేది ప్రజలందరూ కూడా సంతోషించాల్సినటువంటి విషయం. మరి ఈ విషయానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.